రెండవదిగా కానుండే మొదటి సమావేశమైనా కూడా ఇప్పటికే సోదరులు రాజనరసింహ గారు మరొక టాస్క్ ఫోర్స్ వేసి కొన్ని ఇష్యూస్ మీద మరి రిపోర్ట్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే వారు చెప్పడము, మరి అంతేకాకుండా ఈరోజు డిపార్ట్మెంట్ వారిగా ముందుగా ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అనేది ఎన్నికల్లో హామీగా తీసుకుందో వాటిని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు, మరి ఎందుకు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అనే విషయము, అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు, హెల్త్కు, ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇస్తుంది అని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా చర్చించడానికి ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము. కాబట్టి బ్రీఫ్గా ఏదున్నా కూడా మరి పాయింట్ వైజ్గా మీరు త్వరగా ఆ యొక్క ఇష్యూస్ ఏదైతే ఉంటాయో మా దృష్టికి తీసుకొస్తే మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి వేసే క్వశ్చన్స్కు కూడా మీరు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి. ఒకటి మాత్రం ఏం చెప్తా ఉన్నాను అంటే ఏదో మేము అడిగాం కదా అని ఏదో ఒక ఆన్సర్ చెప్పి వదిలేయడం కాదు. మీకు కరెక్ట్గా తెలుసుంటే చెప్పండి, లేదు అని అంటే తెలుసుకొని చెప్తామని చెప్పండి. అంతేగాని ఏదో ఫాల్స్ ఫిగర్ చెప్పేసి ఇక్కడ మర్చిపోదాం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. అటువంటివి ఏమైనా జరిగితే తప్పనిసరిగా కలెక్టర్ గారు అధికారుల మీద చర్య తీసుకోవడం జరుగుతుంది, క్రాస్ చెక్ కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అధికారులందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడికి రావాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మంత్రులకు ఇవ్వాలి. ఏదున్నా కూడా మళ్ళీ మీరు డౌట్ ఏదైనా రేస్ చేసినప్పుడు కరెక్ట్ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మేము ఉందని తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఇప్పుడు మంత్రి గారు ముందుగా కోరారో కలెక్టర్ గారిని ఆ ఇష్యూస్ మీద రిపోర్టు అడగవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ వీలైనంత త్వరగా ఆన్సర్స్ చేయండి, టైం ఎక్కువగా ప్రొలాంగ్. మైన్సే కానీ, క్రషర్సే కానీ, పీసీబీ వ్యవస్థ వ్యవహారమే కానీ, ల్యాండ్సే కానీ, లేఅవుట్సే కానీ, ప్రభుత్వ భూములే కానీ అన్నిటినీ రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేశాము. ఒక స్థాయిలో మనకు ఒక పాజిటివ్ జవాబు అనేది మనకు వచ్చింది. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ 5 శాఖలలో రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి. రెగ్యులేటరీ పవర్స్ ని కోఆర్డినేషన్ ద్వారా భూములను కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. పీసీబీ వ్యవహారం కరెక్ట్ నడవాలి, ఆ బాధ్యత మన పైన ఉన్నది. ఇల్లీగల్ మైనింగ్ ని ఆపే బాధ్యత మన పైన ఉన్నది. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ గతంలో ఏ రకంగా లేదా టాస్క్ ఫోర్స్ ద్వారా మనం కొన్ని పనులు చేయించాము, అదే పద్ధతిలో వైద్య శాఖనే కానీ, విద్యాశాఖనే కానీ, వ్యవసాయ రంగమే కానీ, విద్యకు వైద్యకు సంబంధించి కనీస సౌకర్యాలు ముందు మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. మార్పు ఎలాంటిది రావాలంటే ఈ ప్రధానంగా 5-6 శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు ఎప్పటికీ టూర్ చేస్తూ ఉండాలి, ఇన్స్పెక్షన్లో ఉండాలి. మీరు ఎంత టూర్ చేసి ఎన్ని ఇన్స్పెక్షన్లు చేస్తే వ్యవస్థ అంత బాగుపడుతుంది. మీరు విద్యాశాఖను తీసుకోండి, వైద్య శాఖని తీసుకోండి, కనీసం వారానికి ఒక్కసారి 2 సార్లు ఆ రెస్పెక్టివ్ హాస్పిటల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్సే కానీ, లేదా స్కూల్సే కానీ, దానికి తోడు ఇంకొక నేను హెడేక్ అనను కానీ